ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ లో సోనియా గాంధీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ అంటే అదేవిధంగా రాహుల్ గాంధీ పేర్లను చేర్చారు. దీనికి సంబంధించి తెలంగాణ హైదరాబాద్ సంబంధించి ఈడీ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ టీపీసీసీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున అయితే ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత మానవతరాయ్ ఉన్నారు. అన్న, ఏంటి మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి ధర్నాలు చేయడం ఏంటి అసలు? ఇప్పుడు అధికారంలో రాష్ట్రంలో ఉన్నాం, కేంద్రం లేవు కదా. కేంద్ర ప్రభుత్వం మోడీ ఈడీని ఉసుగొల్పి మా మచ్చలేని నాయకులైనటువంటి సోనియా రాహుల్ గాంధీ పైన ఈడీ మచ్చ వేసి వాళ్ళని అక్రమంగా వాళ్ళని వేధిస్తుంటే చూస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఊరుకోరు కదా. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఈడీ ఆఫీస్ మీద మేము ధర్నా చేస్తున్నాం. ఇది తప్పే, రాజ్యాంగం కల్పించిన హక్కు. అధికారంలో ఉన్నంత మాత్రాన ధర్నాలు రాస్తారోకోలు చేయొద్దని ఎక్కడా లేదు. శాంతియుతంగా నిరసనల కార్యక్రమాలు చేయొచ్చు. ఒక వ్యక్తి మన పైన దౌర్జన్యం చేసినప్పుడు నిరసన తెలపడం అనేది ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి అధికారంలో ఉంటే ధర్నాలు చేయాలి, ప్రతిపక్షంలో ఉంటేనే ధర్నాలు చేయాలి అనే నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా కానీ అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ధర్నాలు నిరసనలు చేసే హక్కు ఉన్నది. కాబట్టి దీన్ని ఏమంటాం, వాళ్ళు ఏం చేసిన తప్పు కాబట్టి ఆ తప్పును కప్పుపుచ్చుకునేందుకు వాళ్ళు బీజేపీ నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఇది కేసే కాదు, కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా, అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. బీహార్లో రేపు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బీహార్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెరుగుతుంది, రాహుల్ గాంధీ ఆకర్షణ పెరుగుతుంది, సోనియా గాంధీ ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళని అణిచివేయాలా, కాబట్టి వీళ్ళని అవినీతి పనులు చేయాలని చెప్పి ఒక మచ్చ వేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అమిత్ షాలు గోద్రా అల్లర్లలో, అదేవిధంగా గతంలో మరి మోడీ వీళ్ళు జైలుకు పోయారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని వీళ్ళని ఏదో రకంగా జైలుకు పంపాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ కేసు నమోదైంది. అయినా ఈ కేసు ఎవరు నమోదు చేశారు? ఒక ప్రైవేట్ పిటిషన్, అంటే సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఒక బీజేపీ నాయకుడే 2013లో కేసు నమోదు చేస్తే ఈడీ వాళ్ళే నిరాకరించారు. ఇందులో ఏం లేవు, సాక్ష్యాలు లేవు అని చెప్పి వాళ్ళ కేసును ఉపసంహరించుకున్నారు. అట్లాంటి ఈడీ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును తొలగదోడి కక్షపూరితంగా వాళ్ళ రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. తప్పు చేయనప్పుడు భయపడేందుకు విచారణ ఎదుర్కోవచ్చు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. అవును, విచారణ ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈడీని జేబు సంస్థగా వాడుకొని స్వయం ప్రతిపత్తి గల సంస్థలని వాళ్ళని విచ్ఛిన్నం చేసే విధంగా మోడీ వ్యవహరిస్తాడు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఆయన అందులో ఏ అవినీతి జరిగింది? కాంగ్రెస్ పత్రికను బతికించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని కొనుగోలు చేసింది. 90 లక్షల షేర్లు అన్నారు నేషనల్ హెరాల్డ్కు. 90 లక్షల షేర్లు ఉంటే దాన్ని 50 లక్షలు పెట్టి కొనుగోలు చేసినాం. అందులో అన్యాయం ఏడ జరిగింది, అక్రమం ఏడ జరిగింది, మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది? ఎక్కడా ఏమీ జరగలేదు. కాబట్టి ఏదో రకంగా కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా ఇందులో తప్పు జరిగింది అని బద్నాం చేసే ప్రక్రియలో భాగంగా ఈ కేసు నమోదు చేశారు. కాబట్టి 2G స్పెక్ట్రమ్ కేసులో కడిగిన ముత్యం లెక్క కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది. బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీని ఇరికించారు. అయినప్పుడు రాజీవ్ గాంధీ గారి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినాయి, ఆయన కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చిండు. రేపు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి కూడా కోర్టులు క్లీన్ చిట్ ఇస్తాయి, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు అని చెప్పేసి బీజేపీ అంటుంది, ఏం చెప్తారు మరి? ఇప్పుడు బీజేపీ నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, బీజేపీలో నీతి ఉండదు. వాళ్ళు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అవినీతి చేశారు, అక్రమాలకు పాల్పడ్డారు. రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తే సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చేసి ఆ కేసు నీరుగార్చారు. తర్వాత ఆ తీర్పు ఇచ్చిన జడ్జీలు ఎవరైతున్నారో వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా పంపారు. ఎంత దారుణం! కోర్టులు కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అది కాదు, వీళ్ళు స్కాములు అన్నారు. కానీ ఏ స్కామ్ కూడా నిరూపించలేకపోయారే. 2G స్పెక్ట్రమ్ నిరూపించుకోలేకపోయారు, కుంభకోణం బోఫోర్స్ కుంభకోణం నిర్మించలేకపోయారు. నిజంగా వాళ్ళు శవపేటికలు అమ్ముకున్నది వాళ్ళు. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు చనిపోతే శవపేటికలు కొని ఆ శవపేటికల్ని అవినీతి పాలు చేసింది, అమ్ముకున్నది వీళ్ళు అవినీతి మొత్తం చేసింది వీళ్ళైతే ఏ అవినీతి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసేందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన కేసులు నమోదు చేయడం అనైతిక చర్య. ఈడీని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వాళ్ళ ప్రత్యర్థుల మీద అది ఈడీని వాడుకుంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తన ప్రత్యర్థుల మీద వాడుకుంటుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. రెండే అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్కి అసలు నైతికత లేదు ఈ అంశంలో మాట్లాడటానికి. ఈడీని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈడీని కూడా జేబు సంస్థగా వాడుకోలే, దానికి స్వేచ్ఛనిచ్చింది, స్వయం ప్రతిపత్తినిచ్చింది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ దాన్ని జేబు సంస్థగా వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కాబట్టి మేం చేస్తున్నాం. గతంలో కేటీఆర్ గారు కూడా రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిండు. అరే 55 కోట్ల హెచ్ఎండిఏ ధనాన్ని విదేశాలకు ఫౌండర్ రూపంలో ఇంగ్లాండ్కి ఎట్ట తరలిస్తాడు, ఫార్ములా 1 రేస్తూ, అది అధికార దుర్వినియోగం.
కాదు అక్రమం. కానీ వీళ్ళు ఏం చేశారు, తమ పత్రికను తమే కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఇది అన్యాయం ఎట్లయితే అక్రమం ఎట్లయితుంది? కాబట్టి నేరస్తులు ఎప్పుడు కూడా దొంగలే. వాళ్ళు ఏం చేస్తారంటే దొంగ దొంగ నడుస్తారు. కాబట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వ్యక్తిత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కి లేదు. ఫార్ములా కేసులో మరి కేటీఆర్ అరెస్ట్ ఎందుకు చేస్తారు మరి అంత పెద్ద విచారణ అనేది ప్రభుత్వాలు చేయవు, పోలీసులు ఏసీబీ వాళ్ళు చేస్తారు. సరైన సమయంలో సరైన టైంలో తప్పకుండా నేరం రుజువైతే తప్పకుండా చేస్తారు. ఎందుకు మరి మోడీ రాహుల్ గాంధీని ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు? రాహుల్ గాంధీ యువకుడుగా ఉండు, ప్రజాకర్షణ కలిగిన నేతగా ఉన్నాడు. గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే లోక్సభలో 100 స్థానాలు వచ్చినాయి. లోక్సభలో ప్రతి అంశంలో నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఇబ్బంది పెడతాడు, వాళ్ళ గజ్జలు గజగజ ఉనికిస్తాడు. కాబట్టి రాహుల్ గాంధీని లేకుండా చేయాలి, ఏదో రకంగా కేసుల్లో ఇరికించేసి ఆయన ఇబ్బంది పెట్టాలనేటువంటి దూరంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కానీ దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ కండగా ఉన్నది. ఖచ్చితంగా మోడీ కావాలనే రాహుల్ గాంధీ దేశం గురించి ఏదైతే కొట్లాడుతుండో రాహుల్ గాంధీని బదనాం చేయాలని చెప్పేసి లేనిపోని కేసులు పెట్టి రాహుల్ గాంధీని లోపలేయాలని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ ట్రై చేస్తున్నాడు. ఈడీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలని తమ జేబు సంస్థలుగా మోడీ కానీ అంటే బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇప్పటికైనా అలా మానుకోవడం బంద్ చేసి చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చట్ట ప్రకారం చూసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నేత మనోహర్ తారయ్య చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు శ్రవంతో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.